ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంచినీరని చెప్పి విషాన్ని తరలిస్తున్నారు. ఇదే సమయంలో నగరంలో భూగర్భ జలాల నాణ్యతపైన చర్చ మొదలైంది. అసలు హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ సేఫేనా? ప్రైవేట్ వ్యాపారులు ట్యాంకర్లలో విషాన్ని సప్లై చేస్తున్నారా? హైడ్రా ల్యాబ్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? గ్రేటర్ హైదరాబాద్ లో భూగర్భ జలాల నాణ్యత, ప్రైవేట్ ట్యాంకర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నివేదికల్లో బయటపడ్డ అంశాలు, హైడ్రా ల్యాబ్ రిపోర్టులో తేలిన అంశాలతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతాలకు సమీపంలో ఉన్న చెరువులు, నాలాల నుంచి కాలుష్య కారకాలు భూగర్భంలోకి చేరి నీటిని విషంగా మారుస్తున్నాయి. కొన్నాళ్లుగా మాదాపురంలోని సున్నం చెరువు సమీపంలోని కలుషిత బోరుబావుల నుంచి నీటిని తోడి ప్రజలకు విక్రయిస్తున్న వాటర్ ట్యాంక్ ఆపరేటర్లపై హైడ్రా పోలీసులు కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో ఈ ఏడాది మొదట్లో జరిపిన 2 రీసెర్చ్లు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరం, సిటీ శివారు ప్రాంతాల్లోని బోరుబావుల నుంచి తీసిన భూగర్భ జలాలు తీవ్ర కాలుష్యాన్ని గుర్తించాయి. 2 రీసెర్చ్ల్లోనూ 45%కి పైగా నీటి నమూనాలు నైట్రేట్లు, ఫ్లోరైడ్, ఉప్పు శాతం లాంటివన్నీ పరిమితులకు మించిపోయి ఉన్నాయి. దాంతో హైదరాబాద్ సహా శివార్లోని భూగర్భ జలాలు తాగడానికి పనికిరాకుండా ఉన్నాయని తేలింది. ఇటీవల అల్వాల్, కాప్రా, కొంపల్లి లాంటి ప్రాంతాల్లో వర్షాలకు ముందు తర్వాత సేకరించిన 48 బోరుబావుల నీటి నమూనాలు కొందరు విశ్లేషించారు. వీటిలో ఫ్లోరైడ్ సాంద్రత లీటర్ నీటిలో మిల్లీగ్రామ్గా ఉంది. నైట్రేట్ లెవెల్స్ లీటర్కు 209 మిల్లీగ్రాములుగా ఉంది. సోడియం కూడా అధికంగానే ఉన్నట్లు గుర్తించారు. ఈ నీరు ఇంటి అవసరాలతో పాటు వ్యవసాయానికి కూడా పనికిరాదని చెబుతున్నారు. ఒక మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని వేలాది కుటుంబాలు బోరుబావులపై ఆధారపడి ఉన్నాయి. నిజానికి భూగర్భ జలాలు శుద్ధి చేసిన నీటి కంటే బాగుంటాయని అంతా అనుకుంటారు. కానీ దీర్ఘకాలికంగా ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీల్లో ఆరోగ్య సమస్యలు రావచ్చని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ వ్యర్థాలు, లీకైన మురుగునీటి వ్యవస్థలు, శుద్ధి చేయని మురుగునీరు, భూగర్భ కారకాలతో భూగర్భ జలాలు కాలుష్యమైపోతున్నాయి. అయినప్పటికీ భూగర్భ జలాల నాణ్యతపై సాధారణ పరీక్షలు, వార్డు స్థాయి సమాచారం కోసం ఎలాంటి వ్యవస్థ లేదు. హైదరాబాద్ లో భూగర్భ జలాలపై ఆధారపడడం పెరిగింది. ఇది ప్రైవేట్ ట్యాంకర్ల వినియోగాన్ని పెంచింది. గత వేసవిలో వాటర్ ట్యాంకర్లు నెలకు 2 లక్షల ట్రిప్పులు నడిచాయి. అనేక బోరుబావులు లోతుగా ఉండడం మరింత కలుషితమైన భూగర్భ జలాలను తాకాయి. దాంతో దీనిని వెంటనే నిర్మూలించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సిటీలో చాలా వరకు భూగర్భ జలాలు తక్కువ నాణ్యతతో ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల తాగడానికి పనికిరాకుండా ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ లో జనాభా పెరుగుతుండడం, నిర్మాణ రంగం విస్తరణతో బోరుబావుల వాడకం విపరీతంగా పెరిగింది. ఇది భూగర్భ జలాల మట్టాలను తగ్గించడమే కాదు, కాలుష్య కారకాలు నీటిలో చేరేందుకు కారణమవుతుంది. భూగర్భ జలాల వినియోగం, పర్యవేక్షణపై సరైన నియంత్రణ లేకపోవడం వల్ల అక్రమ బోరుబావులు, నీటి సరఫరా వ్యాపారం పెరిగిపోయింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు మాదాపూర్, సున్నం చెరువు లాంటి అత్యంత కలుషితమైన చెరువుల సమీపంలో అక్రమ బోరుబావులు తవ్వి ఆ కలుషిత నీటిని ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నివాస ప్రాంతాలకు, హాస్టళ్లకు, విద్యార్థుల వసతి గృహాలకు సరఫరా చేశారు. ఈ నీటిలో సీసం, కాడ్మియం, నికెల్ లాంటి లోహాలు మోతాదుకు మించి ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు హైడ్రా పరీక్షల్లో తేలింది. అందువల్ల అక్రమ బోరుబావులు, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై దృష్టి పెట్టాలనే సూచనలు వినిపిస్తున్నాయి.